2026లో ఎవరైతే బీఎడ్ కావచ్చు, డిఎడ్ ఆర్ పీజీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, సో 1 ఇయర్ బీఎడ్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో దాని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు బీఎడ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిందండి. కాకపోతే అఫీషియల్గా వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయలేరు. సో చాలా మంది యూజీసీ రూల్స్ చేంజ్ అయింది, సో మేము డిగ్రీ ప్లస్ పీజీ చేసుకుంటాం, సో మాది వ్యాలిడ్ అవుతుందా లేదా అని ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఇందులో కొన్ని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు 2026లో బీఎడ్ పీజీ చేసే వాళ్ళు కావచ్చు, మల్టిపుల్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో క్లారిఫై చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీరు ఇంప్రాపర్గా కావచ్చు, కరెక్ట్గా వీడియో చూడకుండా ఏవేవో వీడియోస్ చూసి ఏవేవో యూజీసీ గైడ్లైన్స్ చూసి మీరు ఇంప్రాపర్గా కోర్సెస్ చేస్తే మీ లైఫే ఒక 2 years వేస్ట్ అవుతుందండి. సో ప్రాపర్గా మీరు తెలుసుకున్న తర్వాతనే ఏ కోర్స్ అయినా చేయండి. ఎవరు చెప్పినా నమ్మకండి, మీరు స్వతహాగా మీరు ప్రూఫ్తో సహా ఉన్నాయే మీరు ఆ కోర్సెస్ చేసుకోండి. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అందరూ ఎదురు చూసేది 1 year బీఎడ్. సో 1 year బీఎడ్ అయితే ఈ ఇయర్ అయితే ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ మనకు నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే కొంతమంది లాస్ట్ ఒక 9 days బ్యాక్ అయితే మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర అయితే వెళ్ళడం జరిగింది. ఒక 4 to 5 members అయితే వెళ్ళాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. కాకపోతే రిప్రజెంటేషన్ తీసుకోలేరు. సో అది ఎందుకు తీసుకోలేరు కూడా కొన్ని రీజన్స్ చెప్పారు వాళ్ళు. సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 2 courses, సో బీఎడ్ ప్లస్ పీజీ చేసే వాళ్ళు కావచ్చు, ఇలాంటి స్టూడెంట్స్ వాళ్ళ కోసము. అండ్ మనకు ఈ 2026లో నేను బీఎడ్ వేద్దాం అనుకుంటున్నాను, లేదంటే డిఎడ్ వేసుకోవచ్చు, అలాంటివి కావచ్చు. యూజీసీ రూల్స్ సో 2022లో అండ్ 2025లో కొద్దిగా అప్డేట్ చేసింది రూల్స్. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ 1 year బీఎడ్. సో మనకు ఎన్సిటిఈ పర్మిషన్ ఇచ్చింది 2026 అకాడమిక్ ఇయర్, అంటే ఈ జూన్ జూలై సెషన్ నుంచి ఎవ్రీ స్టేట్ మీకు పెట్టుకోవచ్చని. సో ఎన్సిటి జస్ట్ మనకు గైడ్లైన్స్ మాత్రమే ఇస్తుంది, ఫోర్స్ చేయదు మీరు కంపల్సరీగా పెట్టుకోవాలని. అది ఎవరు చేతిలో ఉంటుంది? తెలంగాణ స్టేట్ చేతిలో ఉంటుంది. సో ఈ కోర్సెస్ గురించి కంప్లీట్గా ఎవరు బాడీ అంటే మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఈ బాడీయే ఏ కోర్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏమైనా కొత్త రూల్స్ చేయాలన్నా ఈ బాడీ మాత్రమే తీసుకోవాలి గైడ్లైన్స్. ఎన్సిటి కాదు. ఎన్సిటి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, కానీ ఫాలో చేయాల్సింది తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఎడ్సెట్, ఐసెట్ కావచ్చు, ఇంటర్ తర్వాత ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, అన్ని కోర్సెస్ అండి. దీని కింద ఈ డీసెట్, సిపిగెట్ ఇవి వేరే బోర్డ్ కండక్ట్ చేసేటి. ఈ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఈ కోర్సెస్, ఈ బీపెడ్ కావచ్చు, డీపెడ్ కావచ్చు, ఈ ఎడ్సెట్ కావచ్చు, ఇవన్నీ మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ ఎన్సిటి ఏం చెప్పిందంటే ఎవరికైతే డిగ్రీ ప్లస్ పీజీ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే 4 year గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు 1 year బీఎడ్ పెట్టుకోవచ్చు అని ఇచ్చింది. కాకపోతే అవి మనకు 2026లో అయితే ఇంప్లిమెంట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మనకు అఫీషియల్గా పేపర్ నోటీస్ వచ్చింది. ఇంకా అఫీషియల్గా వెబ్సైట్లో ఈ 2-3 daysలో మనకు అప్డేట్ చేస్తారు. సో ఆ 2 years కోర్స్ మాత్రమే ఉంటుంది. సో ఎందుకో కూడా చెప్తాను, అది చెప్తాను ఎందుకు వాళ్ళు ఎందుకు పెట్టారని చెప్తాను. దానికన్నా ముందు మనకు 2 years కోర్స్, 2 courses. సో యూజీసీ చెప్పింది మేము 2 years కోర్సు, ఎగ్జాంపుల్గా బీఎడ్ ప్లస్ పీజీ చేసుకుంటా అనుకున్న వాళ్ళు అండ్ వేరే డిపార్ట్మెంట్ కోర్సెస్ చేసుకుంటే మాకు వ్యాలిడ్ అవుతుందా లేదా అని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్గా ఈ ఎవరైతే బీఎడ్ చేసే ప్రాసెస్లో అందరూ పీజీలు చేస్తారు. సో ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మెథడ్ కావచ్చు, సెకండ్ మెథడ్, ఏ మెథడ్ మీద అన్నా పీజీ చేస్తే అఫీషియల్గా మనకు యూజీసీ ఏం చెప్పిందంటే ఒక పర్సన్ కావచ్చు, ఒక స్టూడెంట్ 2 courses చేసుకోవచ్చు. అంతేగాని అవి మనం జాబ్ ఏవైతే రిలేటెడ్ ఉంటాయో, అంటే 2 courses సంబంధించిన జాబ్స్లో అవి వ్యాలిడ్ అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక స్టూడెంట్ 2 courses చేసుకోవచ్చు. ఎందుకు చెప్పిందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక క్యాండిడేట్ బీఎడ్ చేస్తుండు, బీఎడ్తో పాటు పీజీ కూడా చేస్తుండు. దాని మీనింగ్ ఏంటంటే సపోజ్ బీఎడ్ మీద జాబ్స్ వస్తే బీఎడ్కి అప్లై చేసుకుంటాడు, పీజీ మీద వస్తే పీజీతోని చేసుకుంటాడు. అంటే ఒక 2 yearsలోనే అతను 2 courses చేసినందుకు ఏదో ఒకటి జాబ్ పడ్డప్పుడు అతను అప్లై చేసుకొని 2 yearsలోనే 2 courses అయిపోతాయి. కాబట్టి అందుకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి యూజీసీ తీసుకొచ్చింది. అంతేగాని మీరు 2 courses చేసుకొని ఒక జాబ్కి ఆ 2 courses సర్టిఫికేట్స్ కావాలన్నప్పుడు అట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు అని ఎక్కడ కూడా చెప్పలేదు. సో ఇక్కడ స్టూడెంట్ ఫేవర్ అంటే మల్టిపుల్ కోర్సెస్ చేసి అతనికి ఏదో ఒక సర్టిఫికేట్ బేస్ మీద తొందరగా జాబ్ రావాలని యూజీసీ అనేది తీసుకొచ్చింది. అంతేగాని జాబ్ ఓరియంటెడ్ అయితే తీసుకురాలేదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక పీజీ చేస్తున్నాడు ఓపెన్ డిగ్రీ మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, ఇంకొక యూనివర్సిటీలో చేసుకోవచ్చు ఎంబీఏ ఎంసీఏ. సపోజ్ 2 years కోర్స్ అయిపోయింది, పీజీ కోర్స్ అయిపోయింది, ఎంబీఏ ఎంసీఏ అయిపోయింది. సపోజ్ అతనికి ఎంబీఏ ఎంసీఏ సంబంధించిన జాబ్ ఏదైనా వస్తే అతను ఆ సర్టిఫికేట్తోనే వెళ్ళిపోతాడు. లేదు పీజీ మీద వచ్చింది, పీజీతో వెళ్ళిపోవచ్చు. అంటే ఒక స్టూడెంట్కి ఫీజిబిలిటీ ఇచ్చింది ఒక 2 courses చేసుకోవడానికి. సో అది అందరు ఏం చేసుకుంటున్నారంటే ఈ బీఎడ్ చేసే వాళ్ళందరూ పీజీ చేస్తారు నార్మల్గా. సేమ్ అకాడమిక్ ఇయర్లో 2022 బిఫోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2022 తర్వాత చేసేవాళ్ళు,
ఇప్పుడు 2025లో చేసే వాళ్ళు ఉంటారు, 2026లో కూడా చేస్తారు. సో ఈ డెసిషన్ ఇప్పుడు ఈ డిగ్రీ ప్లస్ పీజీ మళ్ళా మనకు 2026లో మొన్న రీసెంట్గా డ్రాఫ్ట్ ఏం వచ్చిందంటే 2022 బిఫోర్ కాకుండా 2022 తర్వాత కూడా ఎవరైతే 2 కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారో, 1 రెగ్యులర్ కోర్స్ కావచ్చు, 1 ఓపెన్లో కావచ్చు, ఇలా చేసిన వాళ్ళు కావచ్చు, 2 కోర్సెస్ చేసిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ వ్యాలిడే అని యూజీసీ మళ్ళీ ఒక పాయింట్ డ్రాఫ్టింగ్ చేసింది. సో దాన్ని కూడా ఇప్పుడు మనము ఇచ్చింది కదా అని సో డిగ్రీ ప్లస్ పీజీ చేసుకుంటా అంటే మనం అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి. సో ఇప్పుడు రీసెంట్గా మనకు డిగ్రీ లెక్చర్కి సంబంధించిన ఒకటి అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం అకాడమిక్స్ కోర్స్ని గవర్నమెంట్ జాబ్స్లో ఇంక్లూడ్ చేస్తున్నట్టు అక్కడ డీటెయిల్గా మనకు జీవో వచ్చింది. సో డిగ్రీలో ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటాం, ఇంటర్వ్యూలో ఇంత తీసుకుంటాం, సో మాకు ఎంట్రాన్స్ ఎగ్జామ్లో ఇంత పర్సంటేజ్ తీసుకుంటామని మనకు ప్రూఫ్ ఇచ్చారు. ఎవరు? మనకు టీఎస్పీఎస్సీ ఏదైతే కండక్టింగ్ బాడీ ఉంటుందో అది ఇచ్చింది. అట్లా మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కావచ్చు, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఎనీ పర్సన్ క్యాన్ డూ 2 courses parallel or simultaneous at 1 regular course, 1 open course. Example, B.Ed plus PG. Those 2 certificates are valid for TGT కావచ్చు, PGT కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు అని అఫీషియల్గా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అవుతాయి. యాజ్ పర్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా చెప్తున్నాను. ఎక్కడ కూడా మీరు బీఎడ్ చేసేటప్పుడు పీజీ మేము అఫీషియల్గా తీసుకుంటామని ఎక్కడ కూడా చెప్పలేరు. అండ్ చాలామంది ల్యాక్స్లో చేసిన వాళ్ళు ఉంటారు, బీఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, ఇండివిజువల్ కోర్సెస్ కావచ్చు చాలా. కానీ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు జాబ్స్ 1000 ఉంటే 2000, 3000 మెంబర్స్ వెళ్తారు. ఆ 3000 మెంబర్స్కి కొన్ని గైడ్లైన్స్ చెప్తారు. అక్కడ కమిటీ ఉంటుంది, ప్రతి దానికి ఒక కమిటీ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ఉంది, డిఎస్సి ఒక కమిటీ. మనకి ఇక్కడ గురుకులాల్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళ దగ్గర ఏవైతే గైడ్లైన్స్ ఉంటాయో ఆ రోజు ఆ గైడ్లైన్స్ మాత్రం ఫాలో అవుతారు. మనకు ఎన్సిటీ చెప్పింది, యూజీసీ చెప్పింది, సో మేము చేసుకున్నాము ఇప్పుడు మాకు వ్యాలిడ్ ఇవ్వండి అంటే ఇవ్వరు. సో ఎగ్జాంపుల్, ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. సో ఇప్పుడు డీసెట్ చేయాలంటే మనకు బేసిక్ ఇంటర్మీడియట్ ఉండాలి. కానీ మళ్ళీ పాలిటెక్నిక్ వాళ్ళు కోర్టులో కేసు వేసినా మనకు హైకోర్టు చెప్పింది దే ఆర్ ఈక్వివలెంట్ టు ఇంటర్. కానీ మనకు డీసెట్ కమిటీ వేరు ఉంటుంది, డీసెట్ వాళ్ళు ఎలిజిబుల్ చేయలేరు. సో ఇక్కడ మనకు ఏవైతే బాడీస్ ఉంటాయో యూజీసీ కావచ్చు, ఎన్సిటీ కావచ్చు, కోర్ట్స్ కావచ్చు, అవి గైడ్లైన్స్ మాత్రమే ఇస్తాయి. కానీ ఫైనల్గా స్టేట్ గవర్నమెంట్ ఏవైతే కమిటీస్ ఉంటాయో అవి అప్రూవల్ చేస్తేనే మీకు అప్రూవల్ చేస్తారు. సో మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే మీరైతే చేయండి. అంటే నేను చెప్తున్నానే కాదు, మీరు ఏ కోర్స్ అయినా చేసేటప్పుడు అది 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే మీరు చేసుకోండి. ఎందుకంటే 2 చేస్తే ఇండివిజువల్ సర్టిఫికేట్స్కి నో ప్రాబ్లం. మీరు పీజీ చేస్తే పీజీ సర్టిఫికేట్ వ్యాలిడే, బీఎడ్ చేస్తే బీఎడ్. కానీ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీజీటీ జాబ్ ఉంది, పీజీ ఉండాలి, బీఎడ్ ఉండాలి. నేను ఎగ్జాంపుల్ చాలామంది ఎంఎస్సీ మ్యాథ్స్ విత్ బీఎడ్ మెథడ్ 1 మ్యాథ్స్ చేస్తారు, లేకుంటే లాంగ్వేజెస్ చేసేవాళ్ళు ఉంటారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇక్కడ బీఎడ్ చేస్తూ పీజీ చేసేవాళ్ళు ఉంటారు. మరి ఆ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అంటే మనం అఫీషియల్గా చెప్పలేము. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కమిటీస్ కావచ్చు ఎవరైనా ఉంటే మీరు ఇట్లా చేసుకోవచ్చు. 2026 నుంచి ఆర్ 2026 బిఫోర్ వేసిన వాళ్ళు కూడా మేము వ్యాలిడ్ ఇస్తామని ప్రూఫ్ ఇవ్వాలి. అట్లా ఇస్తేనే వ్యాలిడ్ అవుతుంది. సపోజ్ ప్రూఫ్ ఇవ్వకుండా ఎలిజిబుల్ అట అని అంటే ఎలిజిబుల్ చేస్తే ఎలిజిబుల్, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇప్పటి నుంచి ఎవరైతే 3rd ఇయర్ కావచ్చు స్టూడెంట్స్, ఎవరైతే 3rd ఇయర్ అయిపోతుంది, బీటెక్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, పీజీ తర్వాత బీఎడ్ వేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ నా పర్సనల్ సజెషన్ వచ్చేసి మీరు చేసే బీఎడ్ వేయండి, లేకపోతే పీజీ చేసుకోండి. అంతేగాని బీఎడ్లో మెథడ్ 1, మెథడ్ 2 ఏవైతే మెథడ్స్ తీసుకుంటారో ఆ మెథడ్స్ మీద పీజీ చేయకండి. వేరే పీజీ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు బీఎడ్ చేస్తూ బిఎల్ఐసీ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు బీఎడ్ మెథడ్ 1 మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉంది, మెథడ్ 1, మెథడ్ 2 వేరే పీజీ చేసుకోండి. సోషాలజీ కావచ్చు, వేరే అంటే మీరు మెథడ్ 1, మెథడ్ 2 రిలేటెడ్ కాకుండా వేరే చేసుకోండి, నో ప్రాబ్లం. బీఎడ్ తర్వాత వేరే చేసుకోండి. ఒకే ఇయర్లో చేసి తర్వాత అవి వ్యాలిడ్ అవ్వవు, మేము యాక్సెప్ట్ చేయమన్నప్పుడు అప్పుడు సఫర్ అవ్వడం కన్నా ఇప్పటి నుంచే మీరు ఎవరైతే ఫ్రెష్ స్టూడెంట్స్ ఉంటారో ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు, మీరు బీఎడ్ జాయిన్ అవుదాం అనుకుంటే బీఎడ్ మాత్రమే చేయండి. పీజీ చేద్దాం అనుకుంటే పీజీ. నాకు 2 సర్టిఫికేట్ కావాలి, నాకు ఆ కంబైన్డ్ జాబ్స్ వద్దు, సపరేట్గా వెళ్ళిపోతా అంటే నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. సో ఏదైనా మీరు ప్రాపర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్న తర్వాత వేసుకోండి. 2 ఇయర్స్ అయితే వేస్ట్ చేసుకోకండి. సో ఇది మనకు బీఎడ్ ప్లస్ పీజీ అనే కాదు, ఓపెన్ డిగ్రీ ప్లస్ డిఎడ్ వేసే వాళ్ళు కావచ్చు, అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఎక్కడ కూడా పెట్టరు. సో మీరు క్వశ్చన్ చేయొచ్చు, లైక్ ఈ రూల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడ కూడా ఉండవు. మనకు ఆ కమిటీ ఏవైతే ఆ కమిటీ కూడా మనకి ఎక్కడ పెట్టదు. ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని మనం ప్రశ్నిస్తామని. సపోజ్ అక్కడ గైడ్లైన్స్ ఇచ్చారు, మీరు ఇట్లెందుకు చెప్పారు, మాకు ఇట్లుంది అట్లుందని అందరు అంటారని వాళ్ళు ఎక్కడ కూడా గైడ్లైన్స్ కూడా పెట్టరు. సో అది వాళ్ళ కాన్ఫిడెన్షియల్, వాళ్ళు అక్కడనే పెట్టుకుంటారు, ఎక్కడ కూడా వెబ్సైట్లో కానీ ఎక్కడ పెట్టరు. సో ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత మీరైతే చేసుకోండి. సో యూజీసీ రూల్స్ 2026లో మళ్ళీ
2022 బిఫోర్ ఏమన్నా కోర్సెస్ మల్టిపుల్ కోర్సెస్ చేస్తే అవి వ్యాలిడ్ అని ఇచ్చింది. అది ఒకటి అప్డేట్ చేస్తారు అంతే. 2022 తర్వాతనే ఉండే రీసెంట్గా 2022 తర్వాత డ్యూయల్ కోర్సెస్ చేసుకోవచ్చు అని. కానీ ఇప్పుడు పాత కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా మీకు వ్యాలిడ్ అవుతాయని చెప్పింది. అంతేగాని ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఈ 2 కోర్సెస్ వ్యాలిడ్ అన్నప్పుడు అది అఫీషియల్గా మనకి ఎక్కడ కూడా లేదు. అది ఉంటే ఓకే, హ్యాపీ, అందరికీ ఓకే. కానీ అఫీషియల్గా లేదు కాబట్టి నేను చెప్పలేను డైరెక్ట్గా వ్యాలిడ్ అని. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇవి మనకు 2 కోర్సెస్ గురించి, బీఎడ్, పీజీ, యూజీసీ, న్యూ రూల్స్. సో నెక్స్ట్ 2026లో ఎవరన్నా బీఎడ్ చేసే వాళ్ళు ఉంటే పీజీ చేయకండి దాని మీద. రెగ్యులర్ మోడ్లో 2 years తర్వాత మీరు పీజీ చేసుకోండి. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బీఎడ్ వేద్దాం అనుకుంటున్నారో 2026లో యాజ్ పర్ మనకు గైడ్లైన్స్ ప్రకారంగా షార్ట్ నోటీస్లో అయితే 1 year బీఎడ్ మాత్రమే, 2 year బీఎడ్ మాత్రమే ఉంది. 1 year అయితే ఇంకా రాలేదు. వస్తే అప్డేట్ చేస్తాను, ప్రజెంట్ అయితే లేదు. సో ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 23 February నుంచి 18th April వరకు వితౌట్ లేట్ ఫీ ఉంటుంది. అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి 12th May రోజు ఉంటుంది. SC ST పర్సన్స్ విత్ డిసబిలిటీ 550 రూపీస్, ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళు 750 రూపీస్. అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేరు. అప్డేట్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ మన సార్ వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ లేకపోతున్నారో ఇప్పుడు చెప్తాను. సో మెయిన్గా వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో ప్రతి బీఎడ్ కాలేజ్లో ఇప్పుడు ఈ అఫీషియల్గా 1 year బీఎడ్ పెట్టాలంటే వాళ్ళు కొన్ని నామ్స్ ఉంటాయి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏవైతే నామ్స్ ఉంటాయో వాళ్ళన్నీ ఎన్సీటీకి మళ్ళీ పంపాలట. సో తెలంగాణ గవర్నమెంట్లో మేము ఇట్లా బీఎడ్ 1 year పెడదాం అనుకుంటున్నాము, ఇవి గైడ్లైన్స్. సో ఇవి ఎన్సీటీకి పంపితే ఎన్సీటీ మనకు అప్రూవల్ చేయాలట. అప్రూవల్ చేసిన తర్వాతనే పెట్టుకోవాలి. సో అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. సో అప్పుడు మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో కంప్లీట్గా వాళ్ళు దీని మీద కూర్చుంటే అవుతుంది, లేకపోతే కాదు. సో ఇది తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి విచ్ పీజీ. ఇప్పుడు పీజీ అంటే మనకు నార్మల్ పీజీ అంటే డిగ్రీ తర్వాత చేసే పీజీ ఉంటుంది. సెకండ్ ఈ బీటెక్ వాళ్ళ పీజీ ఉంటుంది, ఎంటెక్, అది కూడా పీజీ కింద వస్తుంది. మళ్ళీ ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళు ఉంటారు, అది కూడా ఒక పీజీఏ. సో ఇట్లా వేరియస్ పీజీస్ ఉంటాయి. వాళ్ళు ఎన్సీటీకి ఇలాంటి పీజీస్ వాళ్ళకు మేము తీసుకుంటున్నామని వాళ్ళు ఒక డ్రాఫ్ట్, ఒక పీడిఎఫ్ చేసి అఫీషియల్గా మేము ఇట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము, ఈ పీజీస్ వాళ్ళకి మేము పెడదాం అనుకుంటున్నామని వాళ్ళు చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేయాలి. సో అంత పెద్ద ప్రాసెస్ అండి. సో ఇవన్నీ చెప్పారు. సో టైం టేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ హౌ మెనీ సీట్స్. ఇప్పుడు మనకు ప్రతి బీఎడ్ కాలేజ్లో 100 seats ఉంటాయి, కొన్ని కాలేజ్లో 50 seats ఉంటాయి. ఆ 50 seatsలో కూడా మెథడాలజీ వైజ్ ఉంటాయి. మ్యాథ్స్ కింద ఉంటాయి, ఫిజికల్ సైన్స్ కింద ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ రెగ్యులర్ 2 years బీఎడ్ వాళ్ళకు కొన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎన్ని ఇవ్వాలి, హౌ మచ్ పర్సంటేజ్ వీళ్ళకి ఎన్ని ఇవ్వాలి మనము, అవి కూడా వాళ్ళ డెసిషన్ ప్రాపర్గా ఇవ్వాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 seats ఉంటే 1 year బీఎడ్ వాళ్ళకు 30 ఇవ్వాలా, 40 ఇవ్వాలా, అవన్నీ ప్రైవేట్ కాలేజ్తో మాట్లాడి వీళ్ళు ప్రాపర్ గైడ్లైన్స్ పెట్టి, అవన్నీ పెద్ద ప్రాసెస్. ఒక్క రోజులో 1 yearలో ఏదైతే కాదు. సో అందుకే వాళ్ళు చెప్పారు ఇవన్నీ రీజన్స్. విచ్ పీజీ, ఏ పీజీ కూడా ఐడియా లేదు. నెక్స్ట్ హౌ మెనీ సీట్స్, ఒక కాలేజ్ ఎన్ని పెట్టాలి 1 year బీఎడ్కి సంబంధించినవి. నెక్స్ట్ ఫీజు, టోటల్ ఇంటేక్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో వీటి వల్ల నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇయర్ ఇంప్లిమెంటేషన్. సో సార్ని అడగడం జరిగింది. ఆల్రెడీ 3rd time సార్ దగ్గర వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మనకు డిగ్రీ దోస్తులో కూడా ఇలాంటి ఇష్యూస్ అయినాయి. సో ఫస్ట్ ఫేజ్ 2లో కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ సీట్ బుక్ చేయకపోతే మొత్తం సీటే పోయినాయి చాలామంది. సెకండ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ కొత్తగా ఇంప్లిమెంట్ అయింది. ఎవరైతే ఈ హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణకు లోకల్ అయి సమ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు అదర్ స్టేట్లో చేస్తే ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీకైతే అన్రిజర్వ్డ్ కింద వస్తారు. ఓన్లీ 15% ఆఫ్ సీట్స్. ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ బయట చదివారు ఎక్సెప్ట్ తెలంగాణ, ఏపీలోనో ఎక్కడనో, ఇప్పుడు ఇక్కడ లా చేద్దామన్నా, ఇక్కడ ఎడ్సెట్ చేద్దామన్నా, ఇక్కడ పీజీ సెట్ ద్వారా ఎంటెక్ చేద్దామన్నా, బీఎడ్ చేద్దామన్నా, ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ చేద్దామన్నా మీకు 15% ఆఫ్ రిజర్వేషన్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే మీరు సమ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బయట చేస్తారు. సో ఇలాంటి కొత్త కొత్త గైడ్లైన్స్ అయితే వచ్చాయి. సో కంప్లీట్ ఎడ్యుకేషన్ మొత్తం అదర్ స్టేట్లో చేసిన వాళ్ళైతే మొత్తానికే నాట్ ఎలిజిబుల్, కన్వీనర్ సీట్లో మొత్తానికి నాట్ ఎలిజిబుల్. సో ఇలాంటి ఇష్యూస్ కావచ్చు. సో 2-3 times కలవడం జరిగింది. సో వాళ్ళు ప్రాపర్గా ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే 1 year బీఎడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇంప్లిమెంట్ అయితే అది అప్డేట్ చేయడం జరుగుతుంది. కాలేజెస్ లిస్ట్. సో ఇప్పుడు 1 year అయితే 99% ఉండదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. సో నోటీస్ వచ్చింది, కాకపోతే ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు. వస్తే నేను అప్డేట్. కాలేజెస్ లిస్ట్. సో ఎవరైతే 90% ఆఫ్ స్టూడెంట్స్ అందరూ లేడీసే ఉంటారు కాబట్టి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కానీ ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు. మీరు అసలు ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు ఒక ఐడియా తెచ్చుకోండి ఇప్పుడే. అందరూ రేపు కౌన్సిలింగ్, రేపు వెబ్ ఆప్షన్స్ అంటే ఈరోజు రియలైజ్ అవుతున్నారు.
వాళ్ళు కొంతమంది ఇర్రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉంటారు, రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉంటారు. కనీసం మీకు ఎలాంటి కాలేజ్కి వెళ్తే మీకు ఇబ్బందులు రావు. చాలామంది 40,000 50,000 కట్టుకొని వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మాకు రోజు కాలేజ్కి రమ్మంటున్నారని ఇవి చెప్పకూడదు, కాకపోతే కనీసం మీకు ఆ అమౌంట్ సేవ్ అవుతుంది. సో మాకు రెగ్యులర్గా రమ్మంటున్నారు, నేను వెళ్ళలేను, నాకు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక డీటెయిల్ PDF చేయడం జరిగింది. అన్ని యూనివర్సిటీస్ కింద ఉన్న, హైదరాబాద్లో కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద, వరంగల్ సైడ్ చేద్దామంటే కాకతీయ యూనివర్సిటీ. సో అన్ని యూనివర్సిటీస్ అండర్లో ఉన్న B.Ed కాలేజెస్ అడ్రస్తో సహా ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో దట్ మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళకు. 2026లో మీకు B.Ed చేద్దాం అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి మీకు కంఫర్టబుల్ అనుకుంటే మీరు అదే కాలేజ్ వెబ్ ఆప్షన్లో పెట్టుకోవాలి. అవన్నీ పెట్టుకోకుండా ఏవో ర్యాండమ్ కాలేజ్ పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దూరం ఉంది, రెగ్యులర్గా వెళ్ళాలి, ఏవో ఒక ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు ప్రాపర్గా B.Ed చేద్దాం అనుకుంటే B.Ed సీట్ కొద్దిగా ఈజీ D.Ed కన్నా, కాకపోతే అది కూడా లాస్ అయిపోతారు చాలామంది. ప్రాపర్ గైడెన్స్ లేక, ప్రాపర్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోక, ప్రాపర్గా మీకు ఎక్కడ కాలేజెస్ ఉన్నాయో కూడా తెలియక మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టరు. కొంతమంది 2-3 కాలేజీలో పెడతారు. వాళ్ళ ర్యాంక్ 5,000 10,000 20,000 ఉన్నా ఫస్ట్ మీ జిల్లాలో కాలేజ్ ఉందో లేదో కూడా తెలుసుకుంటలేరు. ఎన్ని సీట్స్ ఉంటాయి అనుకుంటారు, అన్ని సీట్స్ మనమే అనుకుంటారు. అలా ఉండవు. మ్యాథ్స్, ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ప్రతి మెథడ్కి డిఫరెన్షియేట్ ఉంటాయి సీట్స్. సో అందుకే మనకి ఎక్కువ సీట్స్ ఉన్నా సీట్ రాకపోవడానికి రీజన్స్ ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. మెథడాలజీ వైజ్ ఉంటుంది, మనకు ప్రతి కోర్స్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొంతమంది B.Ed చేసిన తర్వాత ఈ టెట్ రాసి DSC రాసి అక్కడికి వెళ్ళిన తర్వాత క్వాలిఫికేషన్స్ ఉండవు. కొంతమందికి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ప్రాపర్గా ఉండవు, కొంతమందికి ఎలిజిబిలిటీ తెలియదు. ఇప్పుడు చాలామంది సెకండ్ మెథడ్ లాంగ్వేజెస్ తీసుకుంటారు, వాళ్ళకు ఓన్లీ లాంగ్వేజ్గానే ఉంటుంది డిగ్రీలో, కానీ మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండదు. సో మళ్ళీ అది ఎలిజిబుల్ అంటే మీరు PG చేయాలి. సో PG చేయాలంటే B.Ed తర్వాత చేయాలి. మళ్ళీ B.Edతో పాటు చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ ఇస్తారా లేదా అని అది తెలియదు. సో మోస్ట్లీ అయితే ఇవ్వరు. ఈ ఇయర్ నుంచి అన్న కొద్దిగా ప్రాపర్గా B.Ed చేసే వాళ్ళైతే కామ్గా B.Ed చేస్తే B.Ed వేసుకోండి. PG చేస్తే మీరు వేరే సబ్జెక్ట్ చేసుకోండి, లేకపోతే 2 years తర్వాత వేసుకోండి. ఆగమాగం చేసి మళ్ళీ అవి కొన్ని జాబ్స్కి ఎలిజిబుల్ ఉండదు, PGT కావచ్చు ఇట్లాంటివి. సో గురుకుల బోర్డు వేరేలా ఉండొచ్చు, DSC వేరేలా ఉంటుంది. సో ఇవన్నీ ఇష్యూస్ కన్నా ఒక ఇయర్లో ఒక కోర్స్ మాత్రమే చేసుకోండి. లైక్ ఒక కోర్స్ చేసుకుంటే సేఫ్ సైడ్, మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో కాలేజెస్ లిస్ట్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జెన్యున్గా ఈ ఇయర్ B.Ed చేద్దాం అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. అన్ని యూనివర్సిటీ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీరు కాల్ అనే చేయొచ్చు, లేకపోతే కాలేజ్కి విజిట్ చేయండి. కొంతమంది రెస్పాండ్ అవ్వరు. సో రెస్పాండ్ అవ్వకపోతే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అది కంఫర్టబుల్ అనుకుంటే ఈ 2026లో మీరు B.Ed చేసుకోవచ్చు. మీరు క్వాలిఫై అవ్వకపోయినా మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు, క్వాలిఫై అయితే కొద్దిగా తక్కువ ఫీలో అయిపోతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో నెక్స్ట్ మరి 1 year B.Ed ఎప్పుడు ఉండొచ్చు అంటే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వాళ్ళే అప్డేట్ చేస్తారు. సో టైం అయితే పట్టొచ్చు. ఎక్కువ మంది మీరు మెసేజ్ చేయాలి, మెసేజ్ పెట్టినా కూడా రిప్లై లేదు. సో మనకు హెల్ప్ డెస్క్ నుంచి కూడా చేసినా ఎలాంటి రిప్లై లేదు. సో చాలా మందితో నేను కూడా పెట్టించా, కాకపోతే ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో రెస్పాన్స్ లేనందుకే వెళ్ళడం జరిగింది. సో అక్కడ మనకు అప్లికేషన్ కావచ్చు, ఈ రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేరు, ఎందుకంటే మాకు ఇంకా ఆలోచన లేదు, ఇది చాలా పెద్ద ప్రాసెస్. సో మీరు రిప్రజెంట్ ఇచ్చినా వేస్టే, కాకపోతే గైడ్లైన్స్ ఉన్నాయి కానీ మేము ఇప్పుడు చేయలేము. సో అది పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అన్ని కాలేజ్లో 2 years కోర్స్ మాత్రమే ఉంది కాబట్టి సో అది ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. దాని మీద ఒక కమిటీ వేయాలి, ఇవన్నీ ప్రైవేట్ కాలేజ్తో మాట్లాడాలి, ఎన్ని సీట్స్, ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కాబట్టి సో ఈ ఇయర్ అయితే ఉండకపోవచ్చు. అది ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్లో 2 years కోర్స్ మాత్రమే ఉంది. సో అందుకే చేస్తున్నాను, చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే మనకు అఫీషియల్గా వస్తేనే చేద్దామని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో 2 years చేసేవాళ్ళు 2 years చేసుకోండి. అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ D.Ed వేసుకోండి. ఈ B.Edలో ఏంటంటే ఎలిజిబిలిటీ ఉండదు, చాలామందికి B.Ed చేస్తారు, టెట్ రాస్తారు, DSC వెరిఫికేషన్ కూడా వెళ్తారు, అక్కడిగా రిజెక్ట్ అయిపోతే ఇంకా బాధ ఉంటుంది. కాబట్టి ఈ B.Ed సెకండ్ ఆప్షన్గా పెట్టుకోండి, D.Ed ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. అంటే D.Ed ఈజ్ నథింగ్ బట్ TTC. సో TTC వేసుకోండి. దాంతోపాటు ఈ B.Ed కూడా మీరు 2 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. TTC అయిపోతే అందులో సీట్ వస్తే అందులో వెళ్ళండి, అందులో రాకపోతే B.Edకి వెళ్ళిపోండి. సో ఇట్లా పెట్టుకోండి. B.Ed కూడా రాకపోతే PG చేసుకోండి. సో ఈ ఆర్డర్లో మీరైతే చేసుకోండి. ఎందుకంటే PG మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఓపెన్లో చేసుకునే ఆప్షన్, కానీ B.Ed రెగ్యులర్ మోడ్లోనే ఉంటుంది, ఓపెన్లో ఉండదు. కాబట్టి D.Ed, B.Ed, PG ఈ ఆర్డర్లో చేసుకోండి. అలాని ఈ ఆర్డర్ అని కాదు, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో మీకు సపరేట్ వీడియో ఇస్తాను. D.Edకి ఉండే బెనిఫిట్స్, B.Edకి ఉండే బెనిఫిట్స్, PGకి ఉండే బెనిఫిట్స్. సో ఏ కోర్స్ చేస్తే మీకు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, అలాంటివి కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మెయిన్గా ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ కావచ్చు, B.Ed ఫైనల్ ఇయర్ కావచ్చు, PG ఫైనల్ తర్వాత ఇప్పుడు D.Ed, B.Ed ఇద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు,
టీచింగ్ వైపు రావాలనుకున్న వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఈ కాలేజెస్కి లిస్ట్కి సంబంధించినవి. అండ్ డిఎడ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మ్యాథ్స్ అండ్ తెలుగుకి సంబంధించిన మెటీరియల్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో 50 రూపీస్ మాత్రమే ఉంటుంది.